నమస్కారం ఎస్జే న్యూస్ కి స్వాగతం. యోగాంధ్ర రూపంలో ఆరోగ్యవంతమైన ఆనందభరితమైన సమతుల్యమైన జీవన శైలిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు. అందుకే శ్వాస తీసుకుని శరీరాన్ని ఉపశమనం చేయడమే కాదు, చిరునవ్వుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి సాదరంగా యోగాంధ్ర తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. విచ్చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి, ప్రపంచ రికార్డ్ని స్థాపించడానికి మూల కారణమైనటువంటి ప్రధాని గారు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, అలాగే శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు యూనియన్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని గారు యూనియన్ మినిస్టర్ స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి డి పురంధరేశ్వరి గారు ఆనరబుల్ ఎంపీ, అలాగే శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎంపీ, వారికి కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ నుంచి జీడిపిక్క సెంటర్ వరకు యోగా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు యోగా దివ్య ఔషధమని అన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ రామారావు మాట చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. పుర ప్రజలు, మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. 21 మేన అంటే ఒక నెల నుంచి మనం ఈ యోగాంధ్ర ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లాలో అర్సవల్లి టెంపుల్లో మనం కంటిన్యూగా ప్రోగ్రాం పెడుతూ ప్రతిరోజు మనం ఈ యోగా చేస్తూనే ఈ రోజుకి ఫైనల్గా ఆర్ట్స్ గ్రౌండ్లో యోగాంధ్ర స్టేట్ ఫెస్టివల్ హోస్ట్ చేస్తాం. దీంట్లో దాదాపు ఈ రోజుకి చూస్తే ఒక 6,500 6,500 ఈవెంట్స్ అంటే ఒక ప్లేసెస్లో ఈ యోగా మనం చేపడుతున్నాం. దాదాపు ఒక 9 లక్షల మందితో 9 lakhs మెంబర్స్తో ఈ యోగా మనం చేపడుతున్నాం. గత ఒక 1 month చూస్తే మన పీజీపేట బీచ్లో మత్స్యకారుతో ఒక 5,000 మందితో యోగా చేయడం, అలాగే వివిధ టూరిస్ట్ స్పాట్స్లో సాలిగుండం, నర్సవల్లి, కళింగపట్నం, శ్రీకుర్మం